जगाचा तारणहार तू, या विश्वाचा पालनहार तू, मोदक प्रिय तू मंगलदाता, भक्तांची कामना पुरविता, महाद्वार या नगरीचा तू, महाद्वार या नगरीचा तू, दैवत अमुचा विनायका तू, दैवत अमुचा विनायका तू, हे गजानन हे गजानन हे गजानन हे गजानन हे गजानन, तू आधीश्वर तू परमेश्वर तूच ईश्वर, हे गजानन हे गजानन हे गजानन हे गजानन. हे गजानन विनायका, हे गजानन विनायका, हे गजानन विनायका, हे गजानन, हे सुख करता तू दुःख हरता बाप्पा विनायका, हे गजवंदन पार्वती नंदन बाप्पा विनायका, सर्वजनांचे प्रिय दैवत बाप्पा विनायका, महाद्वार या नगरीचा तो राजा विनायका, राजा विनायका तू राजा विनायका, राजा विनायका तू राजा विनायका, हे गजानन हे गजानन हे गजानन हे गजानन हे गजानन, तू आधीश्वर तू परमेश्वर तूच ईश्वर, हे गजानन 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 हे गजानन.
సంవత్సరము 1954లో స్టార్ట్ అయిన వినాయక ఉత్సవాలు ఈ సంవత్సరానికి 70 సంవత్సరాలు కంప్లీట్ అయ్యాయి. చాలా ఘనంగా జరగబోతా ఉన్నాము. మీరు చూసినట్టయితే సప్తముఖ మహాశక్తి వినాయకుడు ఖైరతాబాద్లో దర్శనం ఇవ్వబోతా ఉన్నాడనమాట. అయితే ఒకవైపు మీరు చూసినట్టయితే శ్రీనివాస కళ్యాణము, శివపార్వతుల కళ్యాణం అనేది మనము ఇక్కడ ఏర్పాటు చేశాము. మన 10 రోజుల్లో కూడా ప్రతిరోజు ఒక కార్యక్రమం ఉండి దైవ కార్యక్రమం ఉండే విధంగా ఏర్పాటు చేస్తా ఉన్నాము. మొదటి రోజు చూసినట్టయితే పద్మశాలి సంఘం వాళ్ళు కండువ, జంజము, గరికమాలతో 70 అడుగుల పెద్ద జంజం కండువ సమర్పించబోతా ఉన్నారు. మరి మీరు సెకండ్ రోజు వచ్చేసరికి సండే ఉన్నది. మండే రోజు మీరు చూసినట్టయితే భగవంతుని 1,00,000 రుద్రాక్షలు కాశీ నుంచి తెచ్చిన రుద్రాక్షలు భగవంతుడు ఏర్పాటు చేయబోతా ఉన్నారు. అదే రోజు సాయంత్రము మరి శివపార్వతుల కళ్యాణం ఉంది. దాని నెక్స్ట్ డే మీరు తీసుకున్నట్టయితే పద్మశాలి కులస్థ నుంచి దాదాపు 70 హోమగుండాలు పెట్టేసేసి మహారుద్రాభిషేకం, రుద్రహోమము, గణపతి హోమం అనేది ఇక్కడ జరపబోతా ఉన్నాము. మళ్ళీ గురువారము లేదా శుక్రవారము శ్రీనివాస కళ్యాణం అన్నమాట. ప్రతిరోజు ఈ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరపబోతా ఉన్నాము. మరి ఇంకోటి ఏంటంటే ఈ సంవత్సరము ఇంకోటి ఏంటంటే ప్రతి సంవత్సరం 11 రోజులు ఉన్న వినాయకుడు భక్తుల దర్శనానికి 9 రోజులే ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మన 10వ రోజు మీరు వినాయకుని ముందున్న బ్యారికేడ్లు అవన్నీ తీసే కారణంగా 9 రోజులు ఇస్తారు. మరి భక్తులకు ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్క భక్తుడు ఎవరైతే భగవంతుని దర్శించుకొని వచ్చే భక్తులు అందరూ మ్యాక్సిమం ఎంఎంటీఎస్ కావచ్చు, ఆర్టీసీ కావచ్చు, మెట్రో కావచ్చు అవే యూజ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ పార్కింగ్ సౌకర్యం కూడా తక్కువ ఉంది కాబట్టి. అంటే హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చాలా వరకు ట్రాఫిక్ కంట్రోల్ చేస్తూ ముందు నుంచి ఏర్పాటు చేస్తుంది. హైదరాబాద్ అంటేనే కాస్త చాలా వరకు చిన్న చిన్న గల్లీలు ఉన్నాయి. హైదరాబాద్లో ఎలా చూడదు ట్రాఫిక్ ఆంక్షలు ఎలా ఉండబోతున్నాయి, భక్తులకు ఏ విధమైన సౌకర్యాలు కల్పిస్తుంది ఈసారి? చూడండి, అన్ని రకాలుగా మన అరేంజ్మెంట్స్ అనేది మేము చెప్తా ఉన్నాము. బ్యారికేడింగ్ కావచ్చు, వచ్చి భక్తులు ఈజీగా దర్శించి ఈజీగా వెళ్ళే విధంగా పోలీస్ సిబ్బంది కావచ్చు, ఇక్కడ భక్తులు మన గణేష్ ఉత్సవ కమిటీ మెంబర్స్, బస్సు పెద్దలందరూ కావచ్చు, అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. చిన్న చిన్న గల్లీలు ఉన్నాయి, అక్కడ నో ఎంట్రీ వెహికల్స్ పార్కింగ్ చేయకుండా అన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దాంట్లో ముఖ్యంగా చెప్పడం ఏంటంటే మ్యాక్సిమం మీరు ఎంఎంటీఎస్ కావచ్చు, మెట్రోస్ కావచ్చు, బస్సెస్ అవన్నీ యూజ్ చేయాలని నేను చెప్తా ఉన్నాం. ఇంకా ఏంటంటే రష్ ఎక్కువైతున్న కారణంగా ప్రతి ఒక్క భక్తుడు ఉదయం 4 గంటల నుంచి భగవంతుని దర్శించే విధంగా ఏర్పాటు చేస్తూ ఉన్నాము. సాయంత్రం వచ్చే భక్తులు ఎర్లీ మార్నింగ్ వచ్చి భగవంతుని దర్శించుకొని వెళ్ళాలని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అనమాట. అన్న, ఈసారి భక్తుల రద్దీ చాలా ఉండబోతుంది గతం కంటే. ఎందుకంటే చాలా వరకు టెక్నాలజీ డెవలప్ అయింది. సోషల్ మీడియాలో ఖైరతాబాద్ గణేష్ అంటే చాలా వరకు వైరల్ అయిపోయి తెరపైకి వస్తుంది. ఇంకా భక్తులు వచ్చే రద్దీ ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి కదా, వాళ్ళ కోసం స్పెషల్గా మేము ఏర్పాటు చేస్తారా? ఇంతకుముందు విధంగా ఆర్ఎంఐ సహకారంతో బ్యారికేడింగ్ ఏర్పాటు చేస్తూ ఉన్నాము. భక్తులు ఈజీగా వచ్చి ఈజీగా వెళ్ళే విధంగా ఏర్పాటు చేస్తూ ఉన్నాము. దాంతోపాటు ఒక భక్తుడు ఖైరతాబాద్లో ఎంట్రీ అయిన తర్వాత ఎగ్జిట్ అయ్యే వరకు సర్వేలెన్స్లో ఉంటారు. ప్రభుత్వ పరంగా దాదాపు 30 కెమెరాస్ ఏజీ సెక్యూరిటీ సర్వీస్ వాళ్ళు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దాంతోపాటు గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంగా 30 కెమెరాస్ కూడా మేము ఏర్పాటు చేయబోతా ఉన్నాం అనమాట. సో భక్తులు ఎటువంటి ఇబ్బంది కలగకుండా భగవంతు దర్శించుకునే విధంగా ఏర్పాటు చేస్తాము. దాంతోపాటు ఇంకా ఈ సంవత్సరము గణేష్ ఉత్సవ కమిటీ మెంబర్స్ అందరూ బాగా వచ్చే భక్తుల కోసము ఎటువంటి ఇబ్బంది కలగొద్దు, ఈజీగా వచ్చి ఈజీగా వెళ్ళే విధంగా కూడా అన్ని రకాలుగా డిస్కషన్ చేసి ఏర్పాటు చేయడం జరుగుతుందన్నమాట. ఈ సంవత్సరం 70 సంవత్సరాలు ఇబ్బంది కలగకుండా ఇంకా అప్గ్రేడెడ్గా మేము అరేంజ్మెంట్స్ అనేది చేయబోతా ఉన్నాము. ఏర్పాట్లు చాలా స్పీడ్గా జరుగుతున్నాయండి. సో మీరు చూసేది కొంచెం లేట్గా ప్రారంభమైంది, కానీ గణపతి విఘ్నేశ్వరుడు ఆయన విఘ్నాలు లేకుండా స్పీడ్గా వెళ్ళిపోతున్నాడు. కాకపోతే కొంచెం ఇంకా 10 రోజులు ఉంది. కలర్స్ కూడా ఈ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అయితే ఆల్మోస్ట్ 80% అయిపోయి. వినాయకుడిని కూడా ఈ రోజు అలా స్టార్ట్ చేసేసారు. మొన్ననే వైట్ అంతా వేసేసారు, వైట్ కలర్ అంతా. మిగతా కలర్స్ అన్నీ మాత్రం ఈ రోజు నుంచి సాగుతూ ఉంటాయి. మా టార్గెట్ మాత్రం బిఫోర్ 2 days, పండగకి ముందు 2 days ముందు భక్తులకి కళ్ళతో సహా
ఓపెన్ చేయాలనేది మాకుంది. సో అదే 2 రోజుల ముందు గణేశుడు రెడీ అవుతాడు, ముస్తాబ్ అయిపోతాడు పండుగ 2 రోజుల ముందు అండి. సో రిక్వెస్ట్ ఏంటంటే భక్తులకు మీ కోరికలు తీర్చే గణపతి హైదరాబాద్ గణపతి కాబట్టి మీరు అందరూ వచ్చి దేవుణ్ణి మొక్కుకొని తీర్థ ప్రసాదాలు తీసుకొని వెళ్ళాలని మా రిక్వెస్ట్. దాంతోపాటు మేము పెద్దవాళ్ళకి ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను, రాకండి టీవీలో ఆన్లైన్లో చూడండి అని అనేవాళ్ళము మేము. కానీ ఈసారి మాత్రం నేను ప్రతి ఒక్కరిని రాలేని వాళ్ళు పెద్దవాళ్ళైనా రాలేకుంటే ఎర్లీ మార్నింగ్ రండి. మార్నింగ్ వస్తే కొద్దిగా రెస్ట్ తక్కువ ఉంటుంది, వాళ్ళు చూసి తనివి తీరా ఆనందించాలి భగవంతుడని నేను అనుకుంటున్నాను. సో ఈసారి మేము చెప్పినట్టుగా 70 ఫీట్ల గణపతి, 70వ సంవత్సరము, 70 ఫీట్ల గణపతి, 7 తలకాయలు, 7 పాములు, 7వ తారీఖు ఫెస్టివల్, 17వ తారీఖు నిమజ్జనం. సో ఇన్ని కలిసి వచ్చిన భగవంతుడు ఎలా ఉంటారో మీరే ఊహించుకోండి. సో అందుకే చెప్తున్నాను, అందరూ రండి దేవుణ్ణి దర్శించుకొని. ఈసారి ప్రత్యేకత ఏంటి? వాస్తవానికి కొన్ని కారణాల వల్ల వినాయకుడి ప్రారంభం చేయడం కొంచెం ఆలస్యం అయితే రెడీ అవ్వడం అనేది, దర్శనం ఇవ్వడం అనేది సరైన టైంకి అవుతానే అనుకుంటే అంటే యాక్చువల్గా నిజంగా మేము స్టార్ట్ చేయాలి అనుకున్నాం, కొంచెం లేట్ అయింది. వాస్తవం కొద్దిగా లేట్ అయింది. కొంచెం బస్తీ వాస్తవం అంటే కొంచెం మిస్అండర్స్టాండింగ్ సార్, అంతకన్నా ఏం లేదు. అందరం ఇప్పుడు కలిసే చేస్తున్నాము, కలిసి కట్టుకునే ఉన్నాము, దాంట్లో నో డౌట్. సో కాబట్టి అందరం కలిసి చేయడం వల్లనే భగవంతుడి పనులు కూడా స్పీడ్గా అవుతాయి. ఆయన విఘ్నేశ్వరుడు అండి, ఎవరిని వచ్చినా ఏ ఆటంకం కలిగించినా ఆయన ఆపుకునేవాడు కాదు. ఆయన పనులు ఆయన చేయించుకుంటే పోతాడు, అందరం కలిసి చేస్తూనే ఉన్నాము. వర్క్స్ కూడా స్పీడప్ అవుతుంది. ఈ కొంచెం కలర్స్ కొద్దిగా వర్షాలు మట్టి కొద్దిగా ఆరాల్సి ఉండే, ఎందుకంటే ఈసారి మనం మట్టి వర్క్ చేస్తాం కాబట్టి కొన్ని క్రాక్స్ ఎక్కువ కనబడుతున్నాయి, మొత్తం కంప్లీట్గా ఆరలేదు. ఎందుకంటే వర్క్ ఈసారి మనం చాలా స్పీడ్గా చేసినాము. ఎట్లా ఆరుతుందో అది గ్యాప్స్ ఏర్పడతాయి, పర్లేదు. ఏదైతే పెయింటింగ్ వర్క్స్లో ఉంటాయి ఆ మట్టి ఫీలింగ్స్ అనేది కంప్లీట్ చేసేసి కలర్స్ కూడా కంప్లీట్ చేసేసి